హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు నా ఛానల్ని అందరూ ఆదరించినందుకు, నన్ను బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్న సడన్గా మెయిల్ వచ్చింది, నా ఛానల్ వీడియోస్ మొత్తం అన్నీ ఆగిపోతాయని చెప్పేసి. నేను కూడా ఏంటని అర్థం కాలేదు నాకు సడన్గా. నేను చేసినట్టుగా మీరు ఎవరు పొరపాటు చేయకుండా ఉంటారని, మీ ఎవరికైనా ఒక 100లో ఒక్కరికైనా సరే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ కొత్తగా చేసే వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. నిన్న అనుకోకుండా మీరు ఎవరైనా సరే వీడియోలు చేసేటప్పుడు, లైవ్ వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు చక్కగా చేసుకోండి. ఎందుకంటే నేను నిన్న అనుకోకుండా చేసిన చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే ఇప్పుడు ఆగిపోబోతుంది. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు ఛానల్ అయితే పోతుంది. నేను ఫోన్ చూస్తే నాకు మెయిల్ వచ్చింది, మీ ఛానల్ లైవ్ డిజేబుల్ అయింది, తర్వాత మీ ఛానల్ కూడా ఆగిపోతుంది, మీరు సరైన ఇది గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. నాకు అర్థం కాలేదు ఏమైందని. తీరా చూస్తే అండర్ 15 లోపు పిల్లలని మనం యూట్యూబ్లో లైవ్లో అసలు మనం పెట్టకూడదు. పేరెంట్స్ కానీ ఎవరికి పెద్దవాళ్ళు లేకుండా పెట్టకూడదు. అది నాకు తెలుసు. బట్ ఏంటంటే నేను తను లైవ్ పెట్టిందని అబ్జర్వ్ చేయకపోవడం వల్ల వచ్చిన ఒక ప్రాబ్లం. ఇప్పుడు నేను దానికి చాలా అపీల్ చేసుకోవడానికి చాలా చేయాలి, చేస్తాను. బట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి ఓకే అంటే చేస్తారు, లేదంటే ఛానల్ అయితే డిలీట్ అవుతుంది. బట్ పాప వీడియో చేస్తాను అంది, 2 వీడియో చేసుకుంది, గ్రీటింగ్స్ అవి చేసుకుని వీడియో చేసింది. నేను సరే అలా సడన్గా యూట్యూబ్ లైవ్ పెట్టింది అనమాట. నేను చూసుకోలేదు, తను లైవ్ పెట్టిందని కూడా నేను అబ్జర్వ్ చేసి ఆఫ్ చేసేలోగా దానికి అదే వీడియో ఆగిపోయింది అనమాట. అర్థం కాలేదు నాకు సడన్గా. సరే నేను ఇంకా వెంటనే చూడలేదు సార్, అది మామూలుగా నెట్ ప్రాబ్లం ఏమో అనుకో. సరే ఎప్పుడు లైవ్ పెట్టేటప్పుడు తన్ని నేను పాటలు పాడేటప్పుడు ఆన్ చేయమంటాను కాబట్టి తన ఆ అలవాట్లో తను చేసేసింది పాపం. సో తన్ని నేను ఏమి అనలేను, నా మిస్టేక్ కాబట్టి. ఇన్ని రోజులు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ వీడియో ఒకరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఎందుకంటే నాలా ఎవరైనా పిల్లలతో అది లైవ్ వీడియో చేసేటప్పుడు, లైవ్ స్ట్రీమ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలతో పాటు మీరు ఉంటేనే లైవ్ పెట్టాలి, లేదంటే పెట్టకూడదు, లేదంటే ఛానల్ మొత్తం పోతుంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఛానల్ నాకు తెలియదు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. కాసేపు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ చూస్తే నాకు మెయిల్ వచ్చింది, మీ ఛానల్ లైవ్ డిజేబుల్ అయింది, తర్వాత మీ ఛానల్ కూడా ఆగిపోతుంది, మీరు సరైన ఇది గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు లైవ్ పెడుతుంటాను, చేస్తుంటాను, అంటే పిల్లల్ని చూపిస్తాను, కాకపోతే మేము అందరం ఉంటాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అది కూడా సంగీతంకి సంబంధించిన వాటిలోని మొన్న ఒక వీడియో తను వంట చేస్తానంటే బొమ్మలు పెట్టి దాంట్లోనే 2 పెట్టాను. ఇన్ని ఇయర్స్ కష్టపడ్డాను. గ్రోత్ అయితే అభిమానం పరంగా మీరు అందరూ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. 5000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే అది మామూలు విషయం ఏం కాదు. సక్సెస్ వచ్చిందా రాలేదనేది పక్కన పెట్టేస్తే, నేను చేసే వీడియోలో అందరినీ నవ్వించాలి అనే ఒక కంటెంట్తో అయితే చేసి ముందుకెళ్లేదాన్ని. ఎక్కువగా పాటలు పాడటం, అందరినీ నవ్వించాలి అనేసి అనేది నా ఒక ఇది. ఇక మీదట అది అందరి యొక్క సపోర్ట్ చాలా, అంటే నన్ను ఒక ఇంటి అమ్మాయిలాగా అందరూ చాలా బాగా లైవ్లో అయితే చాలా ఎక్కువ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక మీదట కుదురుతుందో లేదో కూడా తెలీదు, ఛానల్ ఉంటుందో లేదో కూడా తెలీదు. నేను సక్సెస్ అవుతాను, ఛానల్ గ్రోత్ అయిపోవాలి, డబ్బులు వచ్చేయాలని మాత్రం నిజంగానే స్టార్ట్ చేయలేదు. సరదాగా అందరినీ నవ్వించాలి అని పాటలు పాడాలి, సరదాగా నవ్వించాలి, రికగ్నైజేషన్ ఉండాలి, అంటే ఈ అమ్మాయి అని తెలియాలి అదైతే ఉండేది. బట్ ఇప్పుడు ఏకంగా ఛానలే డిలీట్ అవుతుంది. మేబీ ఒకవేళ ఉంటే నా అదృష్టం, లేదంటే లేదు. బట్ ఇన్ని రోజులు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీ అందరికీ కూడా ఒకసారి కనిపించి వీడియో చేసి పెట్టాలి. మీ ఛానల్ గ్రోత్ అవ్వకపోయినా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. పూర్ణిమ అని ఈ అమ్మాయి అని అందరికీ తెలిసింది చాలు. మీ అందరి ఛానల్స్కి అయితే నేను చూస్తూనే ఉంటాను. నా ఛానల్ ఉన్నా లేకపోయినా మీ అందరి ఛానల్స్ అయితే చూస్తుంటాను. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను. ఒకవేళ అయినా ఛానల్ ఏ టైంలో ఆగిపోద్దో తెలియదు కాబట్టి ముందుగా చెప్తున్నాను. అలాగే సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. నన్ను మాత్రం మర్చిపోకండి.
ఒకవేళ ఛానల్ ఉంటే మళ్ళీ నేను మీ అందరినీ నవ్వించడానికి నా పాటలతో పాటలు పాడి మళ్ళీ మీ బుర్ర తినడానికి ట్రై చేస్తాను. నన్ను మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఎవరికైనా షేర్ చేయండి. మీ దాంట్లో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి, లేదంటే అట్లీస్ట్ చెప్పండి, వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వీడియో. బాయ్. మీ తెలుగు అమ్మాయి పూర్ణిమ బి.